స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్ లో ఫీచర్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ గురించి చెప్పుకున్నాము. ఈ క్లాస్ లోని అప్లికేషన్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ గురించి చెప్పుకున్నాము. అంటే సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి ఏ టైప్ అప్లికేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది అయితే ఈ క్లాస్ లో చెప్పుకున్నాము. మెయిన్లీ సి ప్రోగ్రామింగ్ ని ఎంబెడెడ్ సిస్టమ్స్ ని క్రియేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. ఎంబెడెడ్ సిస్టమ్ మీన్స్ ఒక సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ ని డంప్ చేస్తే దాన్నే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏటీఎం మెషిన్స్ ఉన్నాయి. ఏటీఎం మెషిన్ ఏంటి, మనకి హార్డ్వేర్, బట్ దాంట్లో మనకి ప్రాసెస్ అంతా కూడా సాఫ్ట్వేర్ లో రన్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ ని, లేదా సెన్సార్ డోర్స్ ఉంటాయి. సెన్సార్ డోర్ అనేది హార్డ్వేర్, బట్ అది మనం వచ్చిన వెంటనే ఓపెన్ అవుతుంది అంటే దాంట్లో సమ్ కోడ్ అనేది ఇన్పుట్ చేస్తారు. అలా సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ ని డంప్ చేసి రన్ చేసేదాన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. ఆ టైప్ అప్లికేషన్స్ లో సి ప్రోగ్రామింగ్ ని యూజ్ చేయొచ్చు. నెంబర్ 2, డెవలపింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ మీన్స్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లైనక్స్, మ్యాక్రోస్, అలాగే మన మొబైల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ అండ్ ఐఫోన్ లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్, వీటన్నిటిని కూడా సి కోడ్ ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయాలి అన్నా, లేదా మన సిస్టమ్స్ లో ఏదైనా సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి అన్నా సరే, ఏదో ఒక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాము. ఆ టైప్ అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేయడానికి మనకి సి కోడ్ ని అయితే యూజ్ చేస్తారు. నెంబర్ 4, స్టాండర్డ్ అలోన్. స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అంటే మన సిస్టంలో ఏదైనా సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేస్తేనే రన్ అయ్యే సాఫ్ట్వేర్ ని మనం స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా సిస్టంలో ఏముండాలి, ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి. ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తేనే రన్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి రన్ చేసే అప్లికేషన్ ని స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అంటాము. ఆ టైప్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి కూడా సీనే అయితే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ కంపైలర్స్. మనం కంపైలర్స్ గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ లో చెప్పుకున్నాము. అసలు వాట్ ఈజ్ కంపైలర్? కంపైలర్ ఏం చేస్తుంది, మనకి మనం డెవలప్ చేసే సోర్స్ కోడ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం డెవలప్ చేసే ప్రోగ్రామ్ ని మెషిన్ కోడ్ కింద, అంటే బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యే కన్వర్టర్ నే మనం కంపైలర్ అని పిలుస్తాము. ఆ టైప్ కంపైలర్స్ ని క్రియేట్ చేయడానికి కూడా సి కోడ్ ని యూజ్ చేయొచ్చు. కంపైలర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ లో కంపైలర్స్ కూడా ఒక పార్ట్ మనకి. నెక్స్ట్ అలాగే సి కోడ్ ని యూజ్ చేసి యూనిక్స్ కెర్నల్. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ క్లాస్ లోనే చెప్పుకున్నాము, సిని యూజ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి సి అనేది యూజ్ అయ్యేలా అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని, ఆ టైప్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఉన్న కెర్నల్స్ ని మనం క్రియేట్ చేయాలి అన్నా సరే సి కోడ్ ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ డివైసెస్. నెట్వర్క్ సంబంధించిన ఏదైతే డివైసెస్ ఉంటాయో ఆ డివైసెస్ లో ఉన్న అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడానికి కూడా మనం సి కోడ్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జియుఐ అప్లికేషన్స్. జియుఐ మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫిక్స్ కి సంబంధించిన జియుఐ అప్లికేషన్స్ ఏదైనా సరే మనం క్రియేట్ చేయాలి అంటే సి కోడ్ ని అయితే యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ గేమింగ్ అప్లికేషన్స్. మన మొబైల్లో మనం ఆడుకునే గేమ్స్ కానీ, సిస్టంలో ఆడుకునే గేమ్స్ కానీ కూడా సి కోడ్ ని యూజ్ చేసి అయితే మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ డేటాబేసెస్. డేటాబేసెస్ అంటే మనకి ఒరాకిల్, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అనే కొన్ని డేటాబేస్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఆ డేటాబేస్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ని క్రియేట్ చేయాలన్నా సరే మనం సి కోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా సిని మనం సిఈజే జనరల్ పర్పస్ అని పిలుస్తాం. సిఈజే జనరల్ పర్పస్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని సి కోడ్ ని యూజ్ చేసి మనం రన్ చేయొచ్చు. సో సిఈజే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. సో సి లాంగ్వేజ్ ని యూజ్ చేసి ఏ టైప్ అప్లికేషన్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సిని కూడా యూజ్ చేసి అప్లికేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది సి ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో